ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హితవు పలికారనే చెప్పాలి. అయితే మెయిన్గా ఆయన చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అర్థం చేసుకోవాలా. అదేంటంటే, మొన్న ఎలక్షన్లో కేవలం వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రం ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? మీరు ప్రతిపక్షంగా కూడా వద్దు అని చెప్పేసి కదా అక్కడ ప్రజలు తీర్పిచ్చింది. సో మరి ప్రజల తీర్పుని మీరు వ్యతిరేకించడం కరెక్టేనా? సో ఖచ్చితంగా మీరు అంతకుముందు సీఎంగా కూడా అయ్యారు కాబట్టి మీరు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా మీరు గౌరవించి తీరాల్సిందే. మరి మీకు ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి సీట్లు కూడా రానప్పుడు మరి మీరు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఆయన అంతకుముందు ఏదైతే 2019లో ఎలక్షన్ జరిగినాయో అప్పుడు చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం టీడీపీ 23 సీట్లు మాత్రమే గెలిచింది కదా. అయినా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చారు కదా. సో మరి మీరు ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి మీకు, మరి ఇప్పుడు మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి మరి ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట. అఫ్కోర్స్ మరి అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం అనేది కొంచెం బాధాకరంగానే ఉండింది. కాకపోతే మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎట్టి పరిస్థితుల్లో మీరు గౌరవించి తీరాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు ఒక హితవు అయితే పలికారని చెప్పాలి.